చూస్తేనేమో 120 సంవత్సరాల చరిత్ర ఉంది మాకని గొప్పలు చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణలకు అధికారంలోకి వచ్చే ముందు పెట్టినటువంటి మేనిఫెస్టోలో ముఖ్యంగా కామారెడ్డి డిక్లరేషన్ అని 42% రిజర్వేషన్ బీసీలకు లోకల్ బాడీలో, అదేవిధంగా ఈరోజు తీసుకొని వచ్చినటువంటి దాంట్లో విద్యా ఉద్యోగాల్లో కూడా కల్పిస్తామని చెప్పింది. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ చరిత్ర చూసుకుంటే, కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూసుకుంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భం తర్వాత కాకా కాలేకర్ కమిషన్ అని బీసీలకు సంబంధించి 1953లో కమిషన్ వేసారు. ఆ కమిషన్ వేస్తే ఆ కమిషన్ సిఫారసు చేసింది మీరు కులగణన 61 నుండి మీరు కులగణన చేయాలని చెప్పింది. అదేవిధంగా కేంద్రంలో మంత్రిత్వ శాఖ, బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ ఉండాలని చెప్పింది. అట్లా చెప్పినటువంటి ఆ కమిషన్నే చైర్మనే డిసైడ్ ఇచ్చే విధంగా ఆ రోజు ఉన్నటువంటి నెహ్రూ గారు ప్రవర్తించారు. అదేవిధంగా రెండో కమిషన్ మండల్ కమిషన్ అని చెప్పేసి 1979లో కమిషన్ వేస్తే 1980లో రిపోర్ట్ ఇచ్చింది ఆ కమిషన్ ఇచ్చి 27% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి విద్యా ఉద్యోగాల్లో ఇవ్వాలని చెప్పి 1980లో ఆ కమిషన్ సిఫారసు చేస్తే 10 సంవత్సరాలు ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు కావచ్చు, అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు కావచ్చు, ఆ మండల్ కమిషన్ నివేదికని పక్కన పెట్టారు. విపి సింగ్ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయినరో విపి సింగ్ గారు దాన్ని అమలు చేయడానికి పార్లమెంట్లో పెడితే ఆ సందర్భంగా జరిగినటువంటి చర్చలో రాజీవ్ గాంధీ గారు ఆ రోజు ఏమన్నారంటే, బీసీలకు ఇట్లా 27% రిజర్వేషన్ కల్పిస్తే దేశం విభజించబడుతుంది, మొత్తం కూడా జాతి విభజించబడుతుంది అని చెప్పేసి రాజీవ్ గాంధీ గారు ఆ రోజు 1990లో మాట్లాడారు. అంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏ విధంగా ఉందనేది మీకు చెప్తున్నా. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1952 నుండి జరిగినటువంటి 2014 వరకు కూడా దాదాపు 55 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దేశంలో బీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయనటువంటి గవర్నమెంట్గా వాళ్ళు ఉన్నారు. తర్వాత వచ్చినటువంటి బీజేపీ కూడా 11 సంవత్సరాల్లో కేంద్రంలో ఈరోజు బీసీలకు మంత్రిత్వ శాఖ లేదు. ఈ రెండు పార్టీలు ఈరోజు రెండు జాతీయ పార్టీలు చాలా చెప్పుకుంటాయి బీసీలకు చేసినామని. ముఖ్యంగా ఈరోజు ఇన్ని తెలిసినటువంటిది ఎందుకు అసలు రిజర్వేషన్లు లోకల్ బాడీస్ అంటే సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, దీనికి సంబంధించి రాజ్యాంగంలో ఆర్టికల్ 243 టీలో స్పష్టంగా అంటే అర్బన్ లోకల్ బాడీస్కి ఒకటి, అంటే రూరల్ లోకల్ బాడీస్కి సంబంధించి 243 అధికారంలో స్పష్టంగా ఏముందంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి జనాభా దామాషాన రిజర్వేషన్ కల్పించాలని ఉంది. బీసీలకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చు అని ఉంది. ఇచ్చుకోవచ్చు అంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మనం కూడా 34% రిజర్వేషన్లు ఇచ్చుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అదే 34% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి కేసీఆర్ గారు చట్టం చేసిండు. పంచాయతీరాజ్ యాక్ట్ 2018లో చట్టం చేసి కేసీఆర్ గారు ఆ చట్టంలో 34% అని పొందుపరిస్తే ఆ రోజు ఉన్నటువంటి హైకోర్టు గతంలో 2010లో ఒక సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మాసనం కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని రాజ్యాంగ ధర్మాసనం ఏం చెప్పిందంటే, ఏదైతే రాజ్యాంగంలో ఎంత % రిజర్వేషన్ ఇవ్వాలని లేదు, ఎట్లా ఇవ్వాలని లేదు, కాబట్టి ఒక డెడికేటెడ్ కమిషన్ వేయాలి. దాని ద్వారా మొత్తం వెనుకబాటుతనాన్ని పూర్తిగా గ్రామ స్థాయిలో ఒక వార్డు మెంబర్ స్థాయి వరకు కూడా విచారణ చేసి బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అని నిర్ధారించాలి. ఆ రిజర్వేషన్లు కూడా 50% దాటొద్దు, అంటే ఎస్సీ ఎస్టీ పోను మిగతా 50% లోపట్నే ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు 2010లో చెప్పినప్పటికీ మనకు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న క్రమంలో 2013లో మనకు సర్పంచ్ ఎన్నికలైనాయి. ఆ సందర్భంలో ఏం చెప్పిందంటే, అప్పుడు కూడా ఈ ప్రాబ్లం అయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది, మేము ఇప్పుడు లెక్కలు చేసే పరిస్థితులు లేము, మాకు ఇక్కడ తెలంగాణ ఉద్యమం ఆందోళన జరుగుతుంది కాబట్టి ఒక్కసారికి అవకాశం ఇవ్వండి. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు అఫిడవిట్ ఫైల్ చేస్తే ఒక్కసారికి మాత్రం 61% అంటే 34% బీసీలు, 18% ఎస్సీలు, 10% 9% ఎస్టీలు, 61% రిజర్వేషన్లతోనే అప్పుడు ఎన్నికలు జరిగినాయి. తర్వాత 2018లో ఎప్పుడైతే చట్టం తెచ్చిండో కేసీఆర్ గారు, దాన్ని హైకోర్టు కొట్టేసింది. మీరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అతిక్రమిస్తున్నారు కాబట్టి 50% రిజర్వేషన్ దాటుతుంది కాబట్టి మేము కొట్టేసినాం అని చెప్పి కొట్టేసింది.
కొట్టేసిన తర్వాత సుప్రీంకోర్టు కూడా పోయినాం, సుప్రీంకోర్టు కూడా వినలేదు, యాక్సెప్ట్ చేయలేదు. చెయ్యని కారణంగానే ఈరోజు రిజర్వేషన్లు 23% కావచ్చు. ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ జనాభా పెరిగిందో అక్కడ బీసీలో రిజర్వేషన్ తగ్గింది. అదందరూ కూడా మనకు తెలుసు. వీళ్ళు ఏం చెప్పారు, వీళ్ళకి చట్టం తెలియనట్టు, తర్వాత రాజ్యాంగం తెలియనట్టు, కాంగ్రెస్ పార్టీకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు తెలియనట్టు మేము 42% ఇస్తామన్నారు. మేము ఫస్ట్ నుండి చెప్తున్నాం మీరు 42% ఇవ్వాలంటే. నేను ఆ రోజు కమిషన్ సభ్యునిగా ఉన్నా. 9 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా 9 నెలలు మేము కమిషన్ సభ్యుని ఉన్నప్పుడు కూడా మేము స్పష్టంగా చెప్పినాం. మేము రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది, మా చైర్మన్ ద్వారా రిపోర్ట్ కూడా ముఖ్యమంత్రి గారు అడిగితే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే మీరు తమిళనాడు తరహాలో చేస్తే సాధ్యమైతే, తమిళనాడులో వాళ్ళు ఒక కమిషన్ను రాజ్యాంగబద్ధమైనటువంటి కమిషన్ వేసారు. వీళ్ళు వేసింది ఏంది, డెడికేటెడ్ కమిషన్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో ఒక జీవోతో ఇచ్చారు. కానీ రాజ్యాంగంలో ఉన్నటువంటి 340 అధికారంతో ఆడ తమిళనాడులో ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా లెక్కలు తీసి, అంబాశంకర్ కమిషన్ అని, ఆ కమిషన్ ద్వారా లెక్కలు తీసి, ఆ లెక్కలు శాస్త్రీయమైనటువంటి లెక్కలు తీసి వెనుకబాటుతనాన్ని ఆ రోజు మేము తమిళనాడు కూడా పర్యటించినాం కాబట్టి తమిళనాడులో 74% బీసీలు ఉన్నారని నిర్ధారించి దాంట్లో 50% వెనుకబడి ఉన్నారని చెప్పి 50% బీసీలకు, 18% ఎస్సీలకు, 1% ఎస్టీలకు అని చెప్పి 69% రిజర్వేషన్లను వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన సందర్భంలో ఆడ కూడా అక్కడ కూడా ఆర్డినెన్స్ అవన్నీ తీసుకొస్తే తమిళనాడులో కొట్టివేయబడ్డాయి. కొట్టివేసి ఆ రోజు జయలలిత గారు ఇంతకుముందు ఆనంద్ సార్ గారు చెప్పినట్టు ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, అక్కడ ఉండేటటువంటి రాజకీయం, మనం తమిళనాడు రాజకీయాల్లో తప్పకుండా మనం తెలుసుకోవాల్సినట్టు వాళ్ళ నుండి స్ఫూర్తి తీసుకోవాలి. అన్ని పార్టీలు ఒకటైపోయి తమిళ కోసం అన్ని పార్టీలు ఒకటైపోయి మొత్తం కేంద్రం పోయి పివి నరసింహారావు గారి మీద ఒత్తిడి పెట్టి నేను ఆ బిల్లు 9th షెడ్యూల్లో పెట్టించినంత వరకు కూడా నేను మళ్ళీ తమిళనాడుకు రానని చెప్పి శపథం పూని ఆ రోజు జయలలిత గారు పోయి బిల్లు 9th షెడ్యూల్లో పెట్టించుకొని ఈరోజు ఇప్పటికీ 69% రిజర్వేషన్లు తమిళనాడులో అమలవుతున్నాయి. మనం ఏం చేసినాం, మనము 6 నెలల్లో మేము బీసీలకు కమిషన్ వేస్తాం, కమిషన్ ద్వారా లెక్కలు తీసి 42% ఇస్తామన్నారు. వీళ్ళు చేసింది ఏంటంటే, వీళ్ళు వచ్చిన తర్వాత మార్చిలో ఒక జీవో ఇచ్చారు. మార్చి 2024లో జీవో నంబర్ 26 బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి ఇచ్చి ఎందుకు ఇచ్చారు, అది పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మేము కులగణన స్టార్ట్ చేసినామని దేశవ్యాప్తంగా చెప్పుకోవాలి కాబట్టి ఈడ ప్రచారం కోసం బీసీ వెల్ఫేర్ నుండి ఇచ్చిన తర్వాత అయిపోయింది. అది ఆ జీవో అక్కడనే ఉంది. మళ్ళా ప్లానింగ్ డిపార్ట్మెంట్తో అక్టోబర్లో జీవో ఇచ్చారు, 18 జీవో నంబర్ 18 ఆ జీవో ఇచ్చారు. ఆ జీవో ఇచ్చిన తర్వాత మేము చెప్పినాం మీరు ప్లానింగ్ డిపార్ట్మెంట్తో చేస్తే సరిపోదు, కమిషన్ ద్వారానే లెక్కలు తీయాలని చెప్పినా పెడచోన పెట్టిర్రు. ఎందుకంటే బీహార్లో చూసినాం మనం, మొన్నటి పోయిన సంవత్సరం బీహార్ పూర్తి స్థాయిలో మొత్తం కూడా లెక్కలు తీసి జిఏడి డిపార్ట్మెంట్ ద్వారా లెక్కలు తీసేవారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా లెక్కలు తీస్తే ఆ లెక్కలు మీరు కాదు, ప్రభుత్వం కాదు తీయాల్సింది, కమిషన్ ద్వారా చేయాలి, రిజర్వేషన్ పెంచే అధికారం ప్రభుత్వానికి లేదని చెప్పేసి హైకోర్టు, అక్కడ పాట్నా హైకోర్టు కొట్టేసి ఈరోజు ఆ అనుభవం మనకు ఉన్నది. అక్కడ బీహార్ అనుభవం ఉన్నది, మనకు తమిళనాడు అనుభవం ఉన్నది. మీరు తమిళనాడు మోడల్ అన్న ఫాలో కావాలి, లేకపోతే మీరు తెలంగాణ మోడల్ అని చెప్తారు కదా. కరెక్ట్గా ఒక కమిషన్ వేసి, రాజ్యాంగబద్ధమైనటువంటి కమిషన్ వేసి లెక్కలు మొత్తం తీసి వెనుకబాటుతనాన్ని నిర్ధారించి మీరు దాన్ని తీసుకుపోయి సుప్రీంకోర్టులో ఆల్రెడీ రాజ్యాంగ ధర్మాసనం జడ్జిమెంట్ ఉంది కాబట్టి 50% దాటొద్దని. మా పరిస్థితులు ఇట్లున్నాయి తెలంగాణలో. గతంలో కేసీఆర్ గారు కూడా చెప్పారు, ఎస్కే సర్వే చేసినప్పుడు 85% నుండి 90% బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రజలు తెలంగాణలో ఉన్నారు కాబట్టి రిజర్వేషన్ తమిళనాడులో ఏ విధంగా అయితే 69% రిజర్వేషన్ ఉంటుందో తెలంగాణలో కూడా రిజర్వేషన్ పెంచుకునే అవకాశం తెలంగాణ కల్పించాలని కేసీఆర్ గారు గతంలో పార్లమెంట్కి తీర్మానం చేసి ఇక్కడ నుండి పంపించడం జరిగింది. అయినప్పటికీ ఆ మోడీ గారి ప్రభుత్వం ఎప్పుడు స్పందించలేదు. వీళ్ళు ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కేసీఆర్ తగ్గించిండు రిజర్వేషన్ అంటారు. కేసీఆర్ గారు తగ్గించిందల్లా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది కాబట్టి తగ్గించింది. కేంద్ర ప్రభుత్వం నిజంగానే ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని కూడా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఈరోజు బీసీ ప్రధానమంత్రి అంటున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు చేయాల్సినటువంటిది ఏంటంటే, ఈరోజు అన్ని రాష్ట్రాలలో ఈ సమస్య ఉంది, ఒక తెలంగాణలోనే కాదు, పక్క మహారాష్ట్ర ఎదుర్కొంది, కర్ణాటక ఎదుర్కొంది, మధ్యప్రదేశ్ ఎదుర్కొంది, ఒరిస్సా, అన్ని రాష్ట్రాల్లో ఈ సమస్య, ఈ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అంశం చాలా సీరియస్గా ఉంది. ఆ అంశాన్ని సాల్వ్ చేయాలంటే 243 ఆర్టికల్ని మీరు సవరణ చేసి బీసీలు జనాభా దామాషాలో రిజర్వేషన్ ఇవ్వాలని పెడితే మొత్తం కూడా సమస్య సాల్వ్ అయిపోతుంది కదా. ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే జనాభా దామాషాలు వస్తున్నాయో బీసీలకు కూడా అదే విధంగా వస్తాయి కదా. అది వాళ్ళు చేస్తలేరు. వీళ్ళు అడగడం అన్న బిల్లు పంపిన తర్వాత
రేవంత్ రెడ్డి గారు పోయి అక్కడ మోడీ గారితో ఏం చెప్పిండు? మోడీ గారితో నీతి ఆయోగ్ సమావేశానికి పోయిన సందర్భంలో ఆయన మాట్లాడినది ఏంటంటే, మేమందరం అనుకున్నాం బీసీలది ఇక్కడ బిల్లు పాస్ చేసి అక్కడ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది కాబట్టి తప్పకుండా మోడీ గారిని అడుగుతాడు, మోడీ గారికి విజ్ఞాపన పత్రం ఇస్తాడు అనుకున్నాం. కానీ అది చేయలేడు. ఆయనే చెప్పిండు, ఇక్కడ బండారు దత్తాత్రేయ గారి బుక్ రిలీజింగ్ ఫంక్షన్కి వచ్చి నన్ను మోడీ గారిని కలిసినా మేము ఇద్దరం మాట్లాడిన సందర్భంలో చంద్రబాబు గారిని చూపించిండు. చంద్రబాబుని చూపించి నీ గురువు అన్నాడు. అంటే నేను చెప్పినా ఫస్ట్ నేను ఆర్ఎస్ఎస్లో స్కూల్ చదివినా, కాలేజ్ ఏమో చంద్రబాబు గారి దగ్గర చేసినా, ఇప్పుడు జాబ్ ఏమో రాహుల్ గాంధీ దగ్గర చేస్తున్నా అని చెప్పినా అన్నాడు. అంటే ఈ విధంగా నీకు టైంపాస్ ముచ్చట్లు మాట్లాడుకోనికే మోడీ గారి దగ్గర సమయం ఉంది రేవంత్ రెడ్డి గారు. కానీ ఈరోజు 42% మీరు ఇస్తామని ఆశలు పెట్టుకొని బీసీలందరూ కూడా నీకు ఓట్లు వేస్తే వాళ్ళ నోట్లలో మట్టి కొడుతున్నాం, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు అంధకారం చేస్తున్నాం అని చెప్పేసి ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉందా లేదా మనకు? ఈరోజు వీళ్ళు చేసినటువంటి ఆర్డినెన్సు చిత్తు కాగితంతో సమానం. ఎందుకంటే ఆర్డినెన్స్ చెల్లదని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే మొన్న కూడా హైకోర్టులో వాదనలు వినిపించినప్పుడు మేము ట్రిపుల్ టెస్ట్ అనుగుణంగానే ఎన్నికలకు పోతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ న్యాయవాది చెప్పిండు. వాళ్ళు హైకోర్టులోనేమో మేము ట్రిపుల్ టెస్ట్ అంటే 50% దాటమని, హైకోర్టులో ఆ విధంగా వాదనలు చెప్తున్నారు. బయటికి వచ్చేసేమో మేము 42% ఇచ్చి ఎన్నికలకు పోతామంటారు. ఈరోజు ఏం చేద్దామనుకుంటారు? వాళ్ళే చెప్తారు. మళ్ళీ ఒక లీకులు ఇచ్చి వాళ్ళకి సంబంధించిన పేపర్లలో రాపించుకొని ఏంటంటే మేము పార్టీ పరంగా ఇస్తాం 42% అంటారు. నువ్వెవరు పార్టీ పరంగా ఇయ్యనికే? మీరెవరు పార్టీ పరంగా ఇవ్వడానికి? ఇంకా రిజర్వేషన్ మీకు ఎవరు అడుక్కోవాలన్నా? మీకు రిజర్వేషన్ అనేది హక్కు బీసీలకు. ఇన్ని సంవత్సరాలుగా 70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినాక ఇంకా బీసీలు ఈరోజు కూడా మాకు రిజర్వేషన్లు ఇవ్వాలని అడుక్కునే పరిస్థితిలో ఎందుకు ఉండాలి ఈ దేశంలో? కాబట్టి ఈరోజు 100% కాంగ్రెస్ పార్టీ బీసీలని మోసం చేస్తుంది. 100% ఇది చెల్లదు అని తెలుసు వాళ్ళకి. ఎందుకంటే ఆల్రెడీ ఇదే అంశం మీద రాష్ట్రపతి దగ్గర బిల్లులు పెండింగ్ ఉండగా గవర్నర్ గారే పంపారు రాష్ట్రపతి గారికి. మళ్ళీ ఈరోజు ఈ ఆర్డినెన్స్ గవర్నర్ గారికి పంపితే గవర్నర్ గారు ఆమోదిస్తారా? ఒకవేళ ఆమోదించినా జీవో చేస్తే జీవో చెల్తుందా? గతంలో కేసీఆర్ గారు జీవో చేసి 34%కి కోర్టు కొట్టేయలేవా? ఇప్పుడు మీరు కొట్టేస్తే మళ్ళీ ఏం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ పోయింది కోర్టులకు, బీఆర్ఎస్ పార్టీ బీసీలకు వ్యతిరేకంగా ఉందని చెప్పే ప్రయత్నం చేస్తారు మీరు. కానీ ప్రజలందరూ విజ్ఞులు. ఇంతకుముందు సార్ చెప్పినట్టు చాలా అంశాలు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో వాళ్ళు చెప్పింది ఏంది? ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామన్నారు. చేసిరా? ఎంబీసీలకు కార్పొరేషన్లకు పూర్తిగా తగినట్టు నిధులు ఇస్తామన్నారు. ఇచ్చిర్రా? చాలా అంశాలు, చాలా అంటే 50 కోట్లతోని ప్రతి జిల్లా కేంద్రంలో ఫంక్షన్ హాల్ కడతాం, స్టడీ సర్కిల్ కడతాం, ఇట్లా 100 చెప్పారు వాదన. అదేవిధంగా బీసీ నిరుద్యోగులకు 10 లక్షల ఇంట్రెస్ట్ లేనటువంటి రుణాలు ఇస్తామని చెప్పారు. ఇచ్చిరా ఒక్కరికన్నా? ఇట్లా కామారెడ్డి డిక్లరేషన్లో తుంగల దొక్కినటువంటిది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి బీసీలందరూ కూడా చైతన్యవంతంగా ఉండాలి. ముఖ్యంగా వికారాబాద్ జిల్లాకు సంబంధించిన బీసీలందరూ, మన జిల్లాలోనే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. గతంలో కూడా రిజర్వేషన్ తగ్గినాయని బీసీలంతా కూడా బాధలో ఉండే. ఆ రోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా తగ్గినాయి, వీళ్ళు పెంచుతామన్నారు. 42% ఇవ్వకుంటే మేము రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాం, నువ్వు ఇస్తానని కామారెడ్డి డిక్లరేషన్ చేసి ఎన్నికల్లో గెలిచినావు. నువ్వు ఈరోజు 42% నీతో చేత కాకపోతే నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. మీడియా సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు. అట్లాగే నాతోటి ఈ యొక్క సమావేశంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి, మా జిల్లా పార్టీ అధ్యక్షులు ఆనంద్ సార్ గారికి, అలాగే శుభప్రత్ పటేల్ గారికి, ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పటిదాకా చెప్పినట్లు నిజంగా 3 నెలల కింద ఈ బీసీ రిజర్వేషన్కు సంబంధించి 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని అసెంబ్లీలో ఒక బిల్ పాస్ చేసి దానికి గవర్నర్ ఆమోదం చేసి మరి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అప్పుడు బీసీలు అందరూ కూడా అనుకున్నారు వీళ్ళు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా ఆమోదం చేసి చట్టబద్ధంగా ఎలాంటి న్యాయ సమస్యలు ఎదురుకాకుండా ఈ బీసీ బిల్లును అమలు చేస్తారని. కానీ సరిగా 3 నెలల తర్వాత చూస్తే ఈరోజు కొత్తగా ఒక ఆర్డినెన్స్ వేసి మరి మళ్ళీ దాన్ని గవర్నర్ ఆమోదానికి పంపించి ఆ రకంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ఒక కొత్త నాటకానికి ఈరోజు తెరదీయడం అనేటువంటిది జరిగింది. ఇంతకుముందు ఆనంద్ సార్ చెప్పినట్టు ఒకసారి గవర్నర్ గారు సంతకం చేసి
కేంద్రానికి పంపించిన తర్వాత మళ్ళీ ఆర్డినెన్స్ మీద సంతకం చేస్తాడా చేయడా, మరి న్యాయపరంగా ఎలాంటి చిక్కులు వస్తాయనేటువంటిది మరి వీళ్ళకి తెలుసా, వాళ్ళకు తెలిసి చేస్తుర్రా, ఇది తెలియక చేస్తుర్రా అనేది ఒకటి. ఇంతకుముందు కూడా చాలా రాష్ట్రాలు మరి ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసిన రాష్ట్రాలన్నీ ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వలేవు. ఎందుకంటే ఇప్పుడు మనకు తమిళనాడే ఎగ్జాంపుల్. ఇప్పుడు శివప్రత్ పటేల్ మన ఆనంద్ సార్ చెప్పినట్టు తమిళనాడులో కూడా 3 సార్లు ఆర్డినెన్స్ జారీ చేశారు, కానీ రిజర్వేషన్లు అమలు చేయలేకపోయారు. మరి లాస్ట్గా అప్పుడు మన తెలంగాణ బిడ్డనే ఉన్నటువంటి పివి నరసింహారావు ప్రధానమంత్రి ఉన్నప్పుడు తమిళనాడులో ఉన్న పార్టీలన్నీ కూడా అన్నీ ఏకమై పివి నరసింహారావు దగ్గర కూర్చొని బీసీలకు ఇట్లయితేనే న్యాయం జరుగుతుంది, జనాభా ప్రాతిపదికన మరి 50% మించాల్సిందే రిజర్వేషన్లు, అట్లా మించితేనే బీసీలకు న్యాయం అవుతుందని ఈరోజు వాళ్ళు 69% రిజర్వేషన్లు ఓన్లీ మొత్తం దేశంలోనే తమిళనాడు రాష్ట్రం లోపల అమలు జరుగుతున్నాయి. మరి అదే రకంగా ఇప్పుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా తీసుకుంటే జనాభా ప్రాతిపదికన బీసీలు ఎంతమంది ఉన్నారు, లేకపోతే ఇంకా ఇతర క్యాస్టులు ఎంతమంది ఉన్నారు, ఆ రకంగా చూసుకొని దాన్ని మనం ప్రధానమంత్రి దగ్గర మరి ఇన్నిసార్లు ఢిల్లీ ప్రయాణం జరుగుతున్నది, ఆ ఢిల్లీ లోపల మరి వేరే వేరే రకాల చర్చలు జరుపుతున్నాడు ప్రధానమంత్రి దగ్గర కానీ ఇతర మంత్రుల దగ్గర కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ అతని క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు కానీ అక్కడ వెళ్తున్నారు. కానీ ఎన్నడూ కూడా ఈ యొక్క బీసీ బిల్లు విషయమై చర్చించినట్టు మనకు ఎక్కడ రాలేదు, మీడియాలో రాలేదు, పత్రికలో రాలేదు, వాళ్ళు ఎక్కడ కూడా జరపలేదు. నిజంగా వీళ్ళకు బీసీలకు 42% రిజర్వేషన్ చేయాలని చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ ఉన్న అన్ని పార్టీలను కూడా సమాయత్తం చేసి అందరినీ కలుపుకొని మరి ఢిల్లీకి పోయి అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి తప్పకుండా ఈ 42% అమలు కావాల్సిందే, ఈ రాష్ట్రంలో బీసీలు ఎక్కువ ఉన్నారు, బీసీలకు న్యాయం కావాల్సిందే అనేటువంటి పోరాటాన్ని కానీ వీళ్ళ యొక్క వినతిని కానీ అక్కడ ఎక్కడ చూపించడం లేదు. కారణం ఇది ఎంతసేపు జనాభాలో ఎంతో ఎక్కువ శాతంగా ఉన్న బీసీలను మోసం చేసి ఏదో ఎలక్షన్ల ఓట్లు దండుకుందాం అనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఈ యొక్క ఆర్డినెన్స్ తెచ్చినట్టుగా కనిపిస్తుంది. రేపు నిజంగా ఎవరన్నా అనుకోకుండా కోర్టుకు పోతే ఈ ఆర్డినెన్స్ కూడా రద్దయ్యే అవకాశం ఉంది. మళ్ళీ యథావిధిగా బీసీలకు ఇంతకుముందు ఏం జరిగిందో అదే జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది, బీసీలను ఎట్లా మోసం చేస్తున్నది అనేది గమనించాలి. గమనించి వాళ్ళకు తగిన విధంగా గుణపాఠం చెప్పాలి. కాంగ్రెస్కి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆమోదం పొంది ఈ రిజర్వేషన్ అమలయ్యేటట్లు చేసి స్థానిక ఎన్నికలు చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రం లోపల ఇటువంటి పాలన జరుగుతుంది అనేటటువంటి విషయం మీద రెండు మూడు విషయాల మీద మాట్లాడాలనేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రత్యేకమైనటువంటి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. బీసీలు మన తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు అత్యధికంగా జనాభా ఉన్నటువంటి వాళ్ళు. మరి వీళ్ళు ఎలక్షన్లకు ముందు బీసీలకు ఇచ్చినటువంటి హామీలు ఏంటివి, వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా తుంగలో దొక్కుతున్నారు అనేటటువంటి విషయం. కామారెడ్డి డిక్లరేషన్ అనే పేరు పెట్టి కర్ణాటక ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి, సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి మాకు ఓట్లు వేయండి, తెలంగాణ రాష్ట్రం లోపల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 నెలల లోపల 42% రిజర్వేషన్ చేస్తాము అనేటువంటి మాట చెప్పారు. రిజర్వేషన్ చేస్తామన్నటువంటి వాళ్ళు ఇప్పుడు దాదాపు 18 నెలలు 20 నెలలకు దగ్గర అవుతుంది. ఒక టర్మ్ లోపల అధికారం వచ్చిన తర్వాత 60 నెలలు ఉంటే దాదాపు 20 నెలలు కంప్లీట్ అయిపోతుంది. అంటే 3/1 అయిపోతుంది. మరి ఏం నెరవేర్చుకొచ్చిండ్రు? ఆ 40% రిజర్వేషన్ అన్నదాన్ని ఒకసారేమో మేము బిల్లు ద్వారా ఆమోదింపజేసి 42% ఇస్తామని చెప్పి ఒకసారి అంటారు, ఇంకోసారి ఏమంటారు, కాదు మే పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఇంకొకసారి అంటారు. నిబంధన ఉంది, కానీ ఎక్సెప్షనల్ కేసెస్లో
ప్రత్యేకమైనటువంటి సందర్భాల లోపల రాజ్యాంగాన్ని కూడా సవరించి 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు కూడా ఇవ్వచ్చు కొన్ని రాష్ట్రాలల్లో, అక్కడ అవసరాన్ని బట్టి అనేటటువంటిది కూడా ఒకటి ఉంది. ఆ దానికి అనుగుణంగానే తమిళనాడు లోపల ప్రస్తుతం 69% రిజర్వేషన్లు అక్కడ వర్తిస్తూ ఉన్నారు. అది ఎట్లా సాధ్యమైంది? మరి వీళ్ళు ఆర్డినెన్స్ గురించి చెప్తున్నారు. ఇక్కడ గతంలో అక్కడ కూడా 3 సార్లు తమిళనాడు లోపల 3 సార్లు ఆర్డినెన్స్ పెట్టి మేము రిజర్వేషన్లు పెంచుతాము అంటే కోర్టు కొట్టేయడం జరిగింది 3 సార్లు. మరి ఎట్లా సాధ్యమైంది అంటే జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, భారతదేశ ప్రధానిగా పివి గారు ఉన్నప్పుడు ఢిల్లీకి పోయి కంపల్సరీ 9th షెడ్యూల్లో చేర్చిపిచ్చి, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చిపిచ్చి రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా మాత్రమే తమిళనాడు లోపల 69% రిజర్వేషన్లు అమలు అవుతూ ఉన్నాయి. ఏంది 9th షెడ్యూల్ అంటే ఏంది అంటే దాంట్లో చేర్చినటువంటి వాటికి న్యాయపరంగా ఎటువంటి సమీక్షలు చేయటానికి తాత్కాలికంగా అధికారం ఉండదు. లేకపోతే ఏమవుతుంది? ఆల్రెడీ రాజ్యాంగంలో ఉన్నటువంటి 50% దాటకూడదు అనేటటువంటి నిబంధన ఇట్లా దాటితే, సవరణ చేయకుండా దాటితే మాత్రం కోర్టులు కొట్టేస్తాయి. 9వ షెడ్యూల్లో పెడితే మాత్రమే దానికి శాంటిటీ అనేటటువంటిది వస్తుంది. మరి వీళ్ళు ఏం చేసిండ్రు? ఫస్ట్ బిల్ అండ్రి, బిల్లు తర్వాతనేమో పార్టీ పరంగా అండ్రి, ఇప్పుడు ఆర్డినెన్స్ అంటుండ్రు. బిల్లు ఏమో అసెంబ్లీలో పాస్ అవుతుంది. అసెంబ్లీలో పాస్ అయినాక ఏమవుతుంది? గవర్నర్ గారి దగ్గరికి పోతుంది. అది రాష్ట్రపతి దగ్గరికి పోవలసినటువంటి అవసరం లేకపోతే బిల్లు పాస్ అయినాక గవర్నర్ గారు సంతకం పెడితే అదొక యాక్ట్ అయిపోతుంది. అంటే ఒక చట్టము, దానికి ఒక నిబద్ధత వచ్చేస్తుంది, చట్టం అవుతుంది. దాన్ని యాక్ట్ అంటారు. యాక్ట్ అంటారు. ఇది మరి ఆర్డినెన్స్ ఏంటిది? ఆర్డినెన్స్ ఏంటి అంటే అసెంబ్లీలో మొట్టమొదటగా సంబంధం లేకుండా ఏదన్నా ఎమర్జెన్సీ ఉంది, ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే గవర్నర్ గారికి క్యాబినెట్ వాళ్ళందరూ కూడా ఒక తీర్మానం చేసి గవర్నర్ గారికి పంపించాలి. దానికైనా ముద్ర వేసి సంతకం పెట్టి ఇచ్చేసి పంపిస్తే మళ్ళీ అసెంబ్లీ సెషన్ పెట్టిన 6 వారాల లోపల దానికి అసెంబ్లీ తీర్మానం చేసి దాన్ని ఒప్పుకుంటేనే అది నిలుస్తుంది. నిజంగా చెప్పాలంటే బిల్లు అంటే వీళ్ళు ఎప్పుడైతే సంకల్పం గుద్దుకున్నారు కదా, మేము 42% బిల్లు పెట్టేసేసినాము, బిల్ ఈజ్ పాస్డ్ అన్నారు కదా, అప్పుడు బిల్ అంటే ఏంది అంటే ప్రపోజ్డ్ అన్నట్టు, అంతే. దానికి ఎటువంటి చట్టబద్ధత ఉండదు బిల్లు అంటే. ఉదాహరణకు మీకు ఒక ఎగ్జాంపుల్ తోటి చెప్తే మీకు తెలుసు కానీ సామాన్య జనాలకు కూడా తెలుస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో ఇదే కాంగ్రెస్ వాళ్ళు 4000 పెన్షన్ ఇస్తాము అన్నారు. 4000 పెన్షన్ బిల్లు ఎప్పుడు అంటే దానికి సంబంధించినటువంటి మంత్రి తెలంగాణ రాష్ట్రం లోపల ఇప్పటి నుంచి 4000 పెన్షన్ ఇవ్వాలని నేను బిల్లు ప్రవేశపెడుతున్నా అంటే దాని మీద చర్చలు జరిగి మెజారిటీ ఉన్నప్పుడు ఒప్పుకుంటే బిల్లు పాస్ అయినట్టు. ఆ బిల్లును గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ దాని మీద సంతకం పెట్టితే అది ఒక చట్టం అవుతుంది, యాక్ట్ అవుతుంది. కానీ వీళ్ళు ఇప్పుడు ఏమంటుండ్రు అంటే మేము ఆర్డినెన్స్ ద్వారా చేస్తాము అంటుండ్రు. ఆర్డినెన్స్ ద్వారా చేస్తాము అంటే ఎందుకంటే అక్కడ చేస్తలేరు అనేది మరి మీకు ముందు తెలియదా? 6 నెలల లోపల ఎట్లా చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిండ్రు. ఒకవేళ నిజంగా ఆర్డినెన్స్ ద్వారానే చేయాలని అనుకునింటే మరి ఇన్ని రోజులు ఎందుకు? వెంటనే చేయొచ్చు కదా, అప్పుడే 18-20 నెలల క్రితమే చేయాల్సింది. అయితే ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు గవర్నర్ కదా, ఇప్పుడు ఇది మీకు పెన్షన్ ఎగ్జాంపుల్ చెప్పిన, అసెంబ్లీ జరుగుతలేదు, ఇప్పుడు చాలా ఎమర్జెన్సీగా ఉంది అంటే గవర్నర్ గారికి వీళ్ళు పంపినటువంటి క్యాబినెట్ తీర్మానం 4000 పెంచమంటున్నాం అంటే మీరు పెంచేసేయచ్చు అని చెప్పి గవర్నర్ గారు పంపిస్తే అది మళ్ళీ అసెంబ్లీలోకి వచ్చి పాస్ అయిపోతుంది. మరి జీవో అంటే ఏంది? జీవో కూడా ఉంటుంది, కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. బిల్ అంటే ఏంది, యాక్ట్ అంటే ఏంది, ఆర్డినెన్స్ అంటే ఏంది, జీవో అంటే ఏంది? బిల్ అంటేనేమో ఓన్లీ అసెంబ్లీ సిగ్నేచర్ అయిపోయిన తర్వాత నిజంగా చెప్పాలంటే, యాక్ట్ అంటే అసెంబ్లీ ప్లస్ గవర్నర్, ఆర్డినెన్స్ అంటే గవర్నర్ ఫస్ట్ సిగ్నేచర్ ఈ క్యాబినెట్ తర్వాత అసెంబ్లీకి వస్తుంది. జీవో అంటే ఏంది అంటే
ఈ బిల్లు పాస్ అయ్యి గవర్నర్ సిగ్నేచర్ అయిపోయినాక యాక్ట్ ఏదైతే ఉన్నదో అది ఇంప్లిమెంట్ కావాలంటే ఆఫీసర్స్ ఇచ్చేటటువంటి గవర్నమెంట్ ఆర్డర్, జీవో అంటే అది అధికారులు ఇస్తారు. ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, ఒక ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, వీళ్ళు ఇచ్చేటటువంటిది గవర్నమెంట్ ఆర్డర్ లేకపోతే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటారు అన్నట్టు. వీళ్ళు నిజంగా వీళ్ళు ఇప్పుడు ఆర్డినెన్స్ ఎక్కడ చెల్లదని చెప్పి వీళ్ళకు తెలుసు. ఎందుకంటే మహారాష్ట్రలో కావచ్చు, బీహార్లో కావచ్చు, రాజస్థాన్లో కావచ్చు, మధ్యప్రదేశ్లో కావచ్చు, కేరళలో కావచ్చు, ఇట్లా ఆర్డినెన్స్లు చేస్తే ఆర్డినెన్స్లు అయిపోయిన తర్వాత దానికి చట్టబద్ధత లేక కోర్టులన్నీ కూడా కొట్టేసినాయి. మరి ఢిల్లీకి ఇన్నిసార్లు పోతున్నాడు ముఖ్యమంత్రి గారు మనకు తెలుసు. 40 సార్లు వాయే, 50 సార్లు వాయే, మొత్తం ఇప్పుడు ఇక హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాడు అన్న లెవెల్లో మనం బిల్డప్ ఇస్తున్నాం కదా. ఇన్నిసార్లు పోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రిని చాలాసార్లు కలుస్తుంది. ఎందుకంటే మీకు రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ దొరుకుతలేదు కానీ మోడీ గారి అపాయింట్మెంట్ ఈజీగా దొరుకుతుంది, అందరికీ జగమెరిగిన సత్యం. మరి అన్నిసార్లు కలిసినటువంటి మీరు ఒక్కసారి అన్నా ఈ బీసీ బిల్లు గురించి 42% రిజర్వేషన్ గురించి మీరు ప్రధానమంత్రి గారి దగ్గర చర్చించినరా? ముఖ్యంగా బీసీ బిడ్డలందరూ కూడా ఆలోచన చేయాలి. దానికి చట్టబద్ధత రావాలంటే అక్కడ జయలలిత గారు ఏం చేసిండ్రో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అది చేసినంటే చట్టబద్ధత వచ్చేది. మీరేం చేయాలా? ఆల్ పార్టీ డెలిగేషన్ మొత్తం అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరినీ కూడా ఢిల్లీని తీసుకొని పోవాలి. మీరొక్కరు చాటుగా పోవుడు కాదు, తీసుకొని పోయి మరి మీ రాహుల్ గాంధీ గారు కూడా చెప్తుంటారు కదా, తాత్కాలికమైనటువంటి ఒక 50% అని గోడ కట్టిండ్రు, గోడను నేను బద్దలు కొడతా, రిజర్వేషన్లు పెంచుతా అని చెప్పి రాహుల్ గాంధీ గారు కూడా చెప్తుంటారు. మరి నువ్వేం చేయాలా? ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకొని రాహుల్ గాంధీ గారి దగ్గరికి పోయి మీకున్నటువంటి 100 మంది ఎంపీల తీసుకొని ధర్నా చేయాలి. ఏడ చేయాలా? ముఖ్యమంత్రి గారి దగ్గర ధర్నా చేసి ప్రధానమంత్రి గారి దగ్గర ధర్నా చేసి ఈ బిల్లు అక్కడ రాష్ట్రపతి గారి దగ్గర ఎక్కడైతే పెండింగ్ ఉందో దాన్ని 9వ షెడ్యూల్ లోపల చేర్చినట్లయితే అప్పుడు దీనికి చట్టబద్ధత వస్తుంది. అది చేస్తలేడు. పుట్టిగా ఏం చేస్తుండు? బిల్లు పాస్ కాగానే సెలబ్రేషన్స్, బిల్లు ఢిల్లీకి పోకముందే అక్కడ పోయి ధర్నా, పార్టీ పరంగా పోయి ధర్నా. ఏడ చేయాలి నువ్వు ధర్నా? ప్రధానమంత్రి గారు ఇంటి ముందల ఆఫీస్ ముందల చేయాలా? పోయి ఏమో ఎట్టికి చేసేస్తే ఏమొచ్చే? వీడికెళ్ళి బిల్లు కూడా పోలేదు, ఇంకా బిల్లు కూడా పోకముందే ధర్నా చేస్తే మళ్ళీ ఆడ సంబరాలు చేసుకునే వచ్చే. మళ్ళీ ఇప్పుడు ఆర్డినెన్స్ అనబట్టే. మరి ఆర్డినెన్స్ అంటే ఆర్డినెన్స్ ఫెయిల్ అవుతుంది అని చెప్పి అందరికీ తెలుసు. మరి నువ్వు ఏం చేయాలని చెప్పి చేస్తున్నావు? ఏం చెప్తాడంటే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ సంతకం పెడతలేదు కాబట్టి మేము ఆర్డినెన్స్ ద్వారా చేయాలనుకుంటున్నామని చెప్పి అది తప్పించుకుంటాడు. మరి ఇక్కడేంది? ఈ ఆర్డినెన్స్ అంటే చట్టబద్ధత ఉండదు కదా, ఎందుకంటే 50% దాటొద్దు కదా. గవర్నర్ గారు ఇచ్చిన దానికి ఆమోదించిన కానీ నడవదు. అది ఎవరో ఒక అనామకం చేత వాళ్ళే కేసు వేపిస్తారు కోర్టులో, వాళ్ళనే పంపిస్తారు. పంపించిన దాకా చూస్తేవా కేటీఆర్ అలా మనిషిని పంపించేసి మొత్తం ఇది కొట్టేపియనికే కేసు వేయించిందని చెప్పి మళ్ళీ బీఆర్ఎస్ను బదనాం చేయాలా? అంటే వీళ్ళకి ఎట్టి పరిస్థితుల లోపల కూడా 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి లేదు. నువ్వు చేయాల్సింది చేయకుండా ఇప్పుడు అది కాదు. ఇప్పుడు ఒకవేళ కేసు వేపించేస్తే ఇట్లా అంటావు, అక్కడనేమో సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తలేదని చెప్పి అట్లా తప్పించుకుంటావు. మరి ఒక పని చేద్దాం. నీ చేతిలో ఉన్నటువంటి ఉన్నాయి కదా, మీరు కామారెడ్డి డిక్లరేషన్ లోపల 42% రిజర్వేషన్తో పాటు సంవత్సరానికి 20,000 కోట్లు బీసీలకు పెడతాము అన్నారు. సంవత్సరానికి 20,000 కోట్లు, సంవత్సరంన్నర దాటింది. దాదాపు 30,000 కోట్లు 32,000 కోట్లు అయితే ఇప్పుడు మరి ఎందుకు పెట్టలేదు? దీనికి చట్టబద్ధత అవసరం లేదు. అంటే చట్టబద్ధత ఇన్ ద సెన్స్ గవర్నర్ గారి సంతకము అంటే అది రొటీన్గా వస్తుంది. తర్వాత రాష్ట్రపతికి పంపాల్సిన అవసరం లేదు, ప్రధానమంత్రి గారి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. మరి నువ్వు ఇస్తున్నటువంటి 42% రిజర్వేషన్ ఇన్ కాంట్రాక్ట్స్, ఏం కాంట్రాక్టులు జరిగినా 42% బీసీలకు మేమందరికీ బీసీ బిడ్డలకే కాంట్రాక్ట్లు ఇస్తామని చెప్పినావు, ఇస్తున్నావా? మరి అదే కాదు, ఇంకా దానికంటే కూడా ముఖ్యంగా ఏంటంటే మంత్రి పదవులు ముఖ్యమంత్రి గారితో కలుపుకొని మొత్తం 18 మంత్రి పదవులు ఉంటాయి. 18 మంత్రి పదవులల్లా అదే 42% తీస్తే ఎన్ని వస్తాయి?
ఓ 8-9 వస్తాయి. మరి ఎంతమందికి ఇచ్చిండ్రు బీసీలకు? ఇవ్వాలి కదా. మరి దాంట్లో అయితే నీకు ఏ రాజ్యాంగం సవరణ చేసుడు అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు అనుకుంటే ఎంతమంది బీసీ బిడ్డలకైనా ఇవ్వచ్చు. ఆ నిష్పత్తి ప్రకారం ఇవ్వమంటున్నాం కదా. 42% ఎన్ని వస్తాయో దాన్నే ఇవ్వమని చెప్తున్నాం. ఇప్పుడు ఇంకా 3 పెండింగ్ ఉన్నాయి. నీకు నిజంగా ధైర్యం ఉంటే బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని అనుకుంటే సరే, గడిచిందేదో గడిచిపోయింది. ఆ ఉన్నటువంటి 3 మంత్రి పదవులు ఖచ్చితంగా బీసీలకు ఇస్తామని చెప్పి డిక్లేర్ చేయి. ఇది కదా నువ్వు చేయాల్సింది. దీన్ని వదిలేసేసి అసలుతో పక్కకు పట్టించేసి చేతులు దులుపుకోండి. అంటే నిజంగా చెప్పాలంటే బెల్లం మేడ పెట్టిండు, మోచేతికి బెల్లం పెట్టిండు, నాకమంటుండ్రు. ఇక వస్తుందా మోచేతికి బెల్లం పెట్టి నాకమంటే? నువ్వు అరిచేతిలో పెడితేనేమో నోటి కాడికి అందుతుంది. పెట్టిన బెల్లం మోచేతికి పెట్టిండు, బెల్లాన్ని మోచేతికి పెట్టినటువంటి బెల్లాన్ని నాకమని అంటుండు. అంటే చట్టబద్ధత కల్పించడు. రాహుల్ గాంధీ గారి దగ్గరికి ఓరు, ప్రధానమంత్రి గారి మీద ఒత్తిడి తేరు, మళ్ళీ ఈ ఆర్డినెన్స్ అనేటటువంటి ఒక డ్రామా ఆడి మళ్ళీ వీళ్ళే కేసు వేయించేసి దాన్ని పెండింగ్ పెట్టేసేసి బీఆర్ఎస్ మీదకి తోయాలా? ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి కార్యక్రమం. మరి ఇంకొకటి కూడా, నువ్వు ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయము. ముఖ్యంగా చదువుకునేటటువంటి వాళ్ళు, బీసీ బిడ్డలు చదువుకునేటటువంటి వాళ్ళు, నిరుద్యోగులు వినాల్సింది ఏంటంటే, రాజకీయంగా మాత్రమే చెప్తున్నావు ఇప్పుడు నువ్వు 42%. ఇది కూడా అది జరగదని చెప్పి అందరికీ తెలుసు. మరి విద్యలో ఏంది కథ, ఉద్యోగాలలో ఏంది, దాని గురించి మాట్లాడుతుండ్రా? విద్య ఉద్యోగాలలో కూడా మాట్లాడాలి కదా. విద్య గురించి మాట్లాడు, ఉద్యోగాల గురించి మాట్లాడు. వీళ్ళకి ఇస్తున్నటువంటి బీసీ సబ్ ప్లాన్ లేదు. ఇక మరి నువ్వు ఏం చేస్తున్నట్టు చెప్పు? ఏ వర్గం అన్న సంతోషంగా ఉన్నదా? తెలంగాణ రాష్ట్రం లోపల నేను మొన్న ఏదో మన బీటీఎస్ కాలనీలో ఏదో చూసిన, మీరు కూడా చూసి ఉంటారు. అంటే ఇది బీసీకి సంబంధించింది కాకపోయినా కానీ ఎందుకు చెప్తున్నా అంటే, నిన్న మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు టెలికాన్ఫరెన్స్ తీసుకొని చెప్పిండ్రు. మీకు కూడా తెలుసు, ఎక్కడైనా చెత్త తీసుకుపోయేటటువంటి దిక్కున్నాడా? కేసీఆర్ గారి పీరియడ్ లోపల ఏం జరిగింది? ప్రతి ఊరికి ట్రాక్టర్ పెట్టి రోజు చెత్త తీసుకుపోతుంటే ఆ పెట్టినటువంటి ట్రాక్టర్లలో డీజిల్ పోయినకి దిక్కు లేక మొన్న అయితే చెత్తను పాడే మోసుకపోయినట్టు 2 కార్మికులు ఇట్లా కట్టుకొని మోసుకొని పోతున్నారు. మీ అందరికీ కూడా ఇది తెలుసు. అంటే ఏం జరుగుతున్నది అసలు? తెలంగాణ రాష్ట్రంలో ఒక్క వర్గమన్న సంతోషంగా ఉందా? ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడేది. మళ్ళీ బీసీ దాంట్లో మాట్లాడితే డైల్యూట్ అవుతాయి అనేటటువంటి ఉద్దేశంతో నేను మాట్లాడతలేను. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీసీ సోదరులు అందరూ కూడా, ఇప్పుడు మీలో కూడా చాలామంది బీసీ సోదరులు ఉంటారు. బీసీ సోదరులో ఉన్నటువంటి నేను గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మన బిడ్డల గురించి ఆలోచన చేయండి. మీ పదవుల గురించి కాదు. పదవులు శాశ్వతం కాదు. ఇవాళ పదవులు ఉంటాయి, పోతాయి. కానీ మీరు ఏ పార్టీలో ఉన్నా కానీ బీసీ బిడ్డలుగా మీరు ఏంటంటే, బీసీల గురించి కొట్లాడాలంటే చట్టబద్ధంగా ఏదైతే మనకు హక్కులు రావన్నో వాటి గురించి కొట్లాడాలి మీరు కూడా. మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కదా, ముఖ్యమంత్రి గారు ఏం తప్పు చేసినా, బీసీలకు ఏం అన్యాయం చేసినా మేము సమర్థించుకుంటా పోతామంటే బీసీ ద్రోహుల్లాగా మిమ్మల్ని చూస్తారు. ఇప్పటికే మీ ముఖ్యమంత్రి గారిని తెలంగాణ ద్రోహుల్లాగా చూస్తున్నారు ఆల్రెడీ. మీకు తెలుసు, ఒక్క మీటింగ్లోనన్న జై తెలంగాణ అనేటటువంటి పదం రేవంత్ రెడ్డి గారి నోటి నుంచి వచ్చిందా? మీరు ఏ మీటింగ్ అయినా చూడండి, జై కాంగ్రెస్ జై సోనియామ్మ, జై కాంగ్రెస్ జై సోనియామ్మ. ఇక ఒక పాట ఉంటుంది, 3 రంగుల జెండా పాట. ఆనాటి రోజులు తెస్తారంటే ఏనాటి రోజులు తెస్తాడు అనుకున్నాం మేమైతే. ఇటువంటి రోజులు వస్తాయి అనుకోలేదు. మళ్ళీ పాడ మోసుకొని చెత్త తీసుకుపోతారని చెప్పి, మళ్ళీ మహిళలందరూ కూడా బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి వస్తారని చెప్పి, మసాలాల గురించి మళ్ళా చెప్పులంతా లైన్లో పెడతారని చెప్పి, కరెంటు ఇబ్బందులతోటి రైతులందరూ చేనుల కాడ పోయి అర్ధమరాత్రి పండుకున్నారని చెప్పి, ఇందిరామరాజ్యం ఆనాటి రోజులంటే గివే అనుకున్నట్టు. ఆ పాట వింటుంటే ఆనాటి రోజులంటే గుర్తుకొస్తున్నాయి మరి. కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మిత్రులను కూడా నేను కోరేది ఏంటంటే, మేము ప్రజల పక్షాన మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని కోరుతున్నాం. నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం తప్ప ఎవరినో వ్యక్తిని టార్గెట్ చేసి మేము మాట్లాడడం లేదు. ఏ ఒక్క వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడడం లేదు.
మీరేం చేస్తారంటే తెల్లారలేవంగా మళ్ళీ ఇద్దరు ముగ్గురు కిందలను పెట్టించేసి వీడిని తిడదామా వాడిని తిడదామా ప్రజలందరూ గమనిస్తుంటారు. అందుకే ముఖ్యంగా బీసీ బిడ్డలు మీరు ఆలోచన చేయండి. పార్టీలకు సంబంధం లేదు దీని విషయం లోపల. మీరందరూ కూడా ఏకతాటి మీదకి రాండి, జెండాలు పక్కన పెట్టండి. మీరందరూ కూడా బీసీ బిడ్డలం అనేటటువంటి నినాదంతో ముందుకు వస్తే తప్ప మీరు సాధించాల్సినటువంటి హక్కులు మీకు రావు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చేయాల్సింది ఏంటంటే ఈ హడావుడి డ్రామాలు ఊసరవెల్లి ఆటలు ఇవన్నీ కూడా బంద్ చేసి బీసీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, మైనారిటీలకు కావచ్చు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టాలా. మైనారిటీ అంటే గుర్తొస్తుంది, ఇక్కడ కూడా ఉంటారు. మంత్రివర్గంలో ఇప్పటివరకు ఒక మైనారిటీకి చోటు లేదబ్బా. ఒక్క మైనారిటీ దొరకకపోయినా ఈయనకు. మొత్తము తెలంగాణ రాష్ట్రం మొత్తంలో మంత్రి పదవి చేసేటటువంటి శాతనైనటువంటి వాళ్ళు ఒక ముస్లిం దొరకలేడా? ముస్లిం సోదరులు కూడా ఆలోచన చేయండి. కేసీఆర్ గారు ఏం చేసుకొచ్చినప్పుడు మహమూద్ అలీ గారికి ఎటువంటి పదవి ఇచ్చిండు, ఉన్నతమైనటువంటి పదవి. మరి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏం జరుగుతున్నది అనేటటువంటిది మీరు ఆలోచన చేయాలా. రాబోయేటటువంటి రోజుల లోపల కూడా మేమేం వదలము. ఎందుకంటే చూసినాం ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి కొంచెం టైం ఇద్దాం, చేస్తారేమో, ఓ ఏడాది చూద్దాం, ఇంకో 6 నెలలు చూద్దాం అని చెప్పి మేమంతా టైం ఇచ్చుకుంటూ వచ్చినాం. రాబోయేటటువంటి రోజుల లోపల జిల్లా మొత్తంలో కావచ్చు, ముఖ్యంగా మా వికారాబాద్ నియోజకవర్గంలో కూడా ఎక్కడికక్కడ ప్రజా సమస్యల మీద మేము పోరాడతాం, ప్రజల పక్షాన నిలుస్తాం. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ తన పాత్ర అది పోషిస్తుంది. ఇల్లు చేసి గవర్నర్ గారి దగ్గరికి పంపిస్తే 3 ఉంటాయి ఆప్షన్స్. ఒకటి సంతకం పెట్టేసేసి దాన్ని ఆమోదించి పంపవచ్చు, లేదా తిరస్కరించి రిజెక్ట్ చేసి పంపవచ్చు, లేదా రాష్ట్రపతి దగ్గరికి పంపవచ్చు. ఈ 3ట్లో ఏదో ఒకటి జరుగుతుంది. పెండింగ్ పెట్టుకొని ఉండదు. మనం గతంలో కూడా చూసినాం పెండింగ్ పెట్టుకుంటే ఏం జరుగుతుంది అనేది. ఖచ్చితంగా 3ట్లో ఏదో ఒకటి ఆమోదించనా ఆమోదించాలా, తిరస్కరించనా తిరస్కరించాలా, రాష్ట్రపతి గారి దగ్గర కన్నా పంపించాలా. ఇప్పుడు ఇక్కడ గవర్నర్ గారు ఏం చేసిండ్రు, రాష్ట్రపతి గారికి పంపడం అనేటటువంటి ఆప్షన్ను ఎంచుకొని పంపించిండ్రు. ఎందుకంటే రాజ్యాంగ సవరణ అవసరం ఉన్నది కాబట్టి. ఒక సబ్జెక్టు మీద ఎప్పుడైనా కానీ రాష్ట్రపతి దగ్గరికి పోవాలనుకుంటే వయా గవర్నరే పోవాల్సింది. రాష్ట్రాల నుంచి పోవాలంటే గవర్నర్ను బైపాస్ చేసి పోనీకి ఉండదు. గవర్నర్ దగ్గరికి పోయినాక ఆయన రాష్ట్రపతి దగ్గరికి సంతకం గురించి పంపిస్తే అదే సబ్జెక్టు మీద మళ్ళీ నువ్వు ఆర్డినెన్స్ తీసుకొస్తే సంతకం పెట్టేది ఎవరు? మళ్ళీ గవర్నరే పెడతాడా? 3 ఆప్షన్లలో ఒక ఆప్షన్ ఆల్రెడీ ఎంచుకున్నాడు, ఎంచుకొని రాష్ట్రపతి దగ్గరికి పంపించాడు. మళ్ళీ అదే సబ్జెక్టు, కొత్త సబ్జెక్టు కాదు కదా, అదే సబ్జెక్టు ఎప్పుడు ఆడ పెండింగ్ ఉన్నది, మళ్ళీ గవర్నర్ ఎట్లా సంతకం పెడతారు? ఆయన బాసే కదా. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి లోపల గవర్నర్గా అందరి మీద రాష్ట్రపతి గారు ఉంటారు. ఈయన పంపించిన సబ్జెక్టే వేరే సబ్జెక్ట్ అంటున్నాను అర్థం ఉంటుంది. అది ఒకటి. ఒకవేళ పెడితే ఏమవుతుంది అనేటటువంటిది ఇది తెలుసు. అయితే ఇంకా కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే ఒక డేంజర్ ఏం పొంచి ఉంది అంటే, ప్రమాదం ఏం పొంచి ఉంది అంటే, నిజంగా సంతకం పెట్టి ప్రస్తుతానికి వీళ్ళు రిజర్వేషన్స్గా మేము 42% ఇచ్చినామని చెప్పి లోకల్ బాడీస్కి పోయిందే అనుకో, మధ్యలో ఎవరైనా పోయి వాళ్ళే కేసు వేయించిండ్రో ఇంకోరో వేసిండ్రు అనుకో, కోర్టు ఏం చేయొచ్చు అనుకుంటే, అరే బీసీలలో అట్లెట్లయినాయి, ఎస్సీ ఎస్టీలో మాత్రం అట్లాగే ఉంచండి, బీసీలకు సంబంధించినటువంటి అన్నీ కూడా జనరల్గా అనౌన్స్ చేసేయండి అంటే కొంప మునిగిపోతుంది మొత్తం. ఆయన ఇప్పుడు ఏవైతే ప్రస్తుతం రిజర్వేషన్ జరుగుతున్నదో అవి కూడా పోతాయి. ఈ ఎలక్షన్స్లల్లా ఇట్లా తప్పు చేసిందంట, గవర్నమెంట్ తప్పు చేసింది కాబట్టి ఇది కరెక్ట్గా లేదు, బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ కరెక్ట్గా లేదు, ఎస్సీ ఎస్టీలో మాత్రం ఏ ఏ స్థానాలు అయితే రిజర్వ్ చేసిండ్రో వాటిని ఉంచండి, బీసీలో మాత్రం మొత్తం జనరల్ చేసేయండి అంటే ఆ ఎలక్షన్ లోపల బీసీలకు ఒక్క సీటు రాకుండా కూడా పోయే ప్రమాదం ఉంది. ఇది బీసీ బిడ్డలు బాగా జాగ్రత్తగా చూడాలి. వీళ్ళ ఉద్దేశం అంతా స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదో మసిబూసి మారేడుగాయం చేసి బీసీలతోటి అప్పుడు ఎలక్షన్స్ ముందు ఎట్లయితే ఓట్లు వేపించుకున్నామో అట్లా ఓట్లు వేపించుకోవాలని చెప్పి వీళ్ళు డ్రామాలు చేస్తున్నారు. బీసీ బిడ్డలందరూ గుర్తించాలని చెప్పి